అమ్మోర్ సినిమాకి మీరు కమిట్ అయ్యారు. కమిట్ అవ్వడం కాదు, ఫుల్ సినిమా మీతో షూట్ చేశారు. గోరక్ క్యారెక్టర్ కోడి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, రామకృష్ణ గారు అమ్మవారు, సౌందర్య లీడ్ రోల్ అండ్ మీరు విలన్. చేతబడులు, మూఢనమ్మకాలు వీటి మీద ఒక గ్రాఫిక్స్ సినిమా అది. ఫస్ట్ తెలుగులో వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటల్ గ్రాఫిక్స్ సినిమా అది. ఆ టైంకి హైలీ సక్సెస్ఫుల్. రామిరెడ్డి గారి పాత్ర నిలిచిపోయింది. కానీ ఆయన చేయకముందు ఫుల్ సినిమాకి మిమ్మల్ని తీసుకుని షూట్ చేసి తర్వాత మిమ్మల్ని తీసి ఆయన పెట్టి షూట్ చేశారు. ఏం జరిగింది? ఇది ఎంతవరకు నిజం? ఏం జరిగింది? ఇది నిజమే, జరిగిందైతే నిజమే. నా మీద గ్రాఫిక్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు కొన్ని షాట్లు నావే ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, అవుట్ ఫోకస్లో. ఓ సజెషన్ షాట్స్. దూరంగా ఎక్కడైనా ఉండే షాట్స్ నావే ఉంటాయి కొన్ని. ఓకే. పర్టికులర్గా లాస్ట్ సాంగ్లో అది నేను 1.5 years చేసా ఆ ఫిలిం. వేరే ఫిలిమ్స్ ఏమి చేయకుండా నేను బాగా బిజీగా ఉన్న టైంలో, మనీ రాత్రి ఇవి హీరోగా చేస్తూ ఉన్న టైంలో. చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరు. కాకపోతే ఏంటంటే అప్పుడు అఘోరా కాదు, మామూలు సోషల్ దీంట్లో ఉండేది. గోరక్కేనా పాత్ర? గోరక్ కాదు, ఆ క్షుద్ర శక్తులు ఉండవు ఆ పాత్రకి. మరి ఏం చేస్తాడు ఆ క్యారెక్టర్? హీ విల్ క్రియేట్ సమ్ ప్రాబ్లమ్స్ టు హర్. అంతే, పుత్తి మామూలుగా అబ్సెసివ్ ప్రాబ్లమ్స్, అంతేగాని క్షుద్ర శక్తులు లేవు. బట్ అది కూడా పర్ఫెక్ట్ జానర్లోనే వెళ్ళింది. ఎలా సార్ భయపెట్టారు? మెయిన్ పెర్ఫార్మెన్స్తోనే వెళ్ళాం. మెయిన్ పెర్ఫార్మెన్స్ వీటితోనే వెళ్ళాం. దానికి ఏమైందంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఆయనకి ఏంటంటే సినిమా తీసిన తర్వాత మామూలుగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఏ రోజు ఆ రోజు ఈవినింగ్ రెస్ట్ చూసుకుని ఇది బాగా వచ్చింది, ఇది బాగాలేదు, పర్టికులర్ సీన్స్ అటు చూసుకున్నాడు. ఆయన అలా చూడ్డు, మొత్తం ఫిలిం అయిన దాకా చూడ్డు. ఆయన సినిమా అంతా తీసేశాక కొత్త డైరెక్టర్, కోడి రామకృష్ణ గారు కాదు కదా, ఏలేటి రామారావు అని కొత్త డైరెక్టర్, ఓకే, ఆయనతో షూట్ చేశారు. షూట్ చేశాక నా క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశాను. అందరూ ఎవ్రీబడి అప్రిషియేటెడ్. గ్రాఫిక్స్ అయిపోయినాయి. ఇంకా డబ్బింగ్ చెప్పాలి. నన్ను పిలిచి చిన్న సాయి చేత డబ్బింగ్ చెప్పిద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు నువ్వు అని అన్నాడు. మీ వాయిస్కి ఇంకొకరు చెప్పడం అంటే మీరు చూడండి బాబు, అంటే విలన్ కదా, కొంచెం ఇది ఉంటే బాగుంటుంది బేస్. సాయి కుమార్ గారి చేత చూడండి, మీరు మీకు ఇష్టపడితే చెప్పించండి అని అన్నా. అప్పటికి అన్ని సినిమాలు నేనే చెప్పున్నా. అంటే నువ్వు సరే అని అనుకున్నాము. దీంట్లో అప్పుడు ఈయన రష్ చూసాక హీఈస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఎందుకనంటే ఈయన అనుకున్న ఆ వే ఆఫ్ టేకింగ్ లేదు. డైరెక్టర్ టేకింగ్, ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ ఈయన మనసులో ఊహించుకున్న దానికి స్క్రీన్ మీదకి లేదు. అప్పుడు హీఈస్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఏం చేయాలి అనుకుంటా. అప్పుడు కోడి రామకృష్ణ గారు వీళ్ళ కంపెనీలో చేయట్లా. అంతకుముందు ఆగ్రహం చేయలే ఆయన. ఓకే, ఆయన గారికి కొంచెం డిఫరెన్స్ వచ్చున్నాయి. అప్పుడు కోడి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ మధుర దాన్ని కొంచెం రిపేర్ చేసి పెట్టరా అని. కోడి రామకృష్ణ గారి దగ్గరకు అప్పటికి నేను 4 సినిమాలు 5 సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ హీరోగా చేస్తున్నా. మధురానగర్లో, అల్లరిపిల్ల, ఆవేశం, ఇట్లాంటివన్నీ ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. నా మీద ఆయనకి ఒక కమెడియన్ అని ఒక ముద్ర ఉంది. ఈయన వచ్చి చూసి చిన్న ఏంటి విలన్ ఏంటి అని అనేసాడు ఒకటే మాట. నేను దీన్ని రిపేర్ చేయడం కుదరదు, నాకు అసలు ఊహించుకోలేకున్నాను స్క్రీన్ మీద చిన్న విలన్ అంటే. ఇది నా స్టైల్లో తీయాలంటే ఇది మళ్ళీ మొత్తం ఫుల్ రీషూట్ చేయాలి. నా పార్టు, మా మదర్ పార్టు, నాచినాళ్ళు. నాగమణి అని ఇక్కడ టీవీ ఆర్టిస్ట్ ఆవిడ చేశారు. అప్పుడు దే ఆర్ టేకెన్ ఏ డెసిషన్, తీసేసి మళ్ళీ రీషూట్కి వెళ్ళారు. అప్పుడు ఇక మనం చేయగలిగింది ఏం లేదు, బాధపడ్డాం. నేను కూడా ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చాను. బట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు. బట్ మై కెరియర్ నేను 1.5 years చేశానంటే అది అన్ఫార్చునేట్ థింగ్. అలా జరుగుండకపోతే వేరేగా ఉండేది. అలాంటి 2 దెబ్బలు నాకు కెరియర్లో తగులుతూ వచ్చాయి. కబడ్డీ అప్పుడు క్లైమాక్స్ చేయలేకపోవడం, నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది.
పిచ్చివాడు పాత్ర వేశారు. అలాంటి అప్పుడప్పుడు దెబ్బలు తగిలాయి, అయినా కూడా కమ్ బ్యాక్ Yes, చేస్తూనే ఉండాలి యాక్టింగ్. సార్ రామిరెడ్డి గారు చేసిన పాత్రని మీ సినిమా చూసుంటారు తర్వాత, అండ్ మీ ఇద్దరు మాడుకున్నారా రామిరెడ్డి గారు మీరు? రామిరెడ్డి మాట్లాడాడు నాతో. ఏమన్నారు? నేను చేసిన సీన్స్ వీడియో ప్లే చేసి అదిగో చిన్న చేశాడు ఇలా చేయమని చెప్పి చూపిస్తే, ఓకే, అతను చేసినప్పుడు నేను ఎలా చేయాలి, అది ఆపండి, అది నేను చేసుకుంటాను అన్నాడట. మీతో ఏం చెప్పారు? అది సేమ్ అదే చెప్పారా? ఓకే, నీ సీన్ చూపించి ఇదిగో చిన్న చేశాడు ఇలా చేయమని చెప్పండి. లిటరల్ ఇట్ విల్ బి ఎ రీమేక్. చూసి రీమేక్ లో హీరో అలా చెప్తే అది వదిలేయండి, నేను నా వల్ల కాదు, ఆయన చేసినట్టు నేను ఎక్కడ చేస్తాను, రామిరెడ్డి చెప్పాడు నాకు అన్నమాట. ఓకే.